బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని లొల్లి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశ అత్యున్నతమైన ఉపరాష్ట్రపతి పదవికి అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తిని పోటీకి నిలబెట్టి బీసీలపై వారికున్న వ్యతిరేకతను చాటుకున్నారని ఓబీసీ సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షుడు మండికారి బాలాజీ అన్నారు. వివిధ బీసీ కులాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమై బీజేపీ పార్టీ ఎన్డీఏ అభ్యర్థి బీసీ వర్గానికి చెందిన రాధాకృష్ణ గెలుపు బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. నిన్నటి వరకు బీసీలకు 42% రిజర్వేషన్లకు పార్లమెంటులో చట్టం చేయాలని లొల్లి చేసిన బీజేపీని బద్నాం చేసిన కాంగ్రెస్ బీజేపీ బీసీ అభ్యర్థిని పోటీలో నిలిపితే కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా అగ్రవర్ణానికి చెందిన వారికి పోటీకి నిలిపారని బాలాజీ అన్నారు. మొదటి నుంచి బీసీలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీయే అని బాలాజీ అన్నారు. తెలుగు బుద్ధిరాజ్ రాష్ట్ర నాయకులు మొక్తాల రేణయ్య మాట్లాడుతూ బీసీలకు చెందిన వారు కేంద్ర ప్రభుత్వంలో 27 మంది మంత్రులున్నారన్నారు. ఇప్పుడు కూడా బీసీ వర్గానికి చెందిన వారిని ఉపరాష్ట్రపతి పదవికి నిలిపి తన చిత్తశుద్ధిని చాటుకున్నదని రేణయ్య అన్నారు. ఈ సమావేశంలో ముదిరాజ్, గౌడ, నాయి బ్రాహ్మణ, యాదవ్, రజక, విశ్వబ్రాహ్మణ, అరేకటిక, బోయ, మేధరి సంఘాలకు చెందిన ప్రతినిధులు గంగనేని రవీందర్, సీతారాల శివచంద్ర, గోలి రేణయ్య, నరేష్, మహేశ్వరి, బోయ మధు, అభినయులు పాల్గొన్నారు.